కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. హామీలను ఎగ్గొట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్నందుకు కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ చెబుతున్నామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపు తోపులాట వాతావరణం ఏర్పడింది. తద్వారా ఇచ్చాపురం బస్టాండ్ వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కార్యక్రమం అనంతరం శాంతియుతంగా నిరసనను ముగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రమారమి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా యావత్తు కూటమి నాయకులందరికీ సక్సెస్ఫుల్ గా ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఏ విధంగా మోసం చేశారనంటే, రైతులకి రైతు భరోసా అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అమ్మఒడి, తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రమారమి 20 లక్షల మందికి ఎగ్గొట్టినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన యూనిఫామ్ సక్రమంగా ఇవ్వలేనందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. డిఎస్సి డిఎస్సిని కాస్త దగా డిఎస్సిగా మార్చినందుకు కూటమి నాయకులు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. 16 రకాల సర్వీసులున్న ఆర్టీసీ బస్సుల్ని కేవలం 5 రకాల సర్వీసులకు మాత్రమే ఫ్రీ బస్సుగా చేసినందుకు కూటమి నాయకులు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. 66 లక్షలుగా ఉన్న పెన్షన్లని 60 లక్షలకు కుదించినందుకు కూటమి నాయకులు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ విధంగా చూస్తే ప్రతి వర్గం, విద్యారంగం, వైద్య రంగంలో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వం, సిగ్గులేని కూటమి ప్రభుత్వానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. పోర్ట్లు, హార్బర్లో ప్రైవేట్ పరానికి చేస్తున్నందుకు కూటమి నాయకులకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇచ్చాపురంకి వచ్చినందుకు, ఇచ్చాపురం మున్సిపాలిటీ ఎంట్రన్స్ లో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన 20 కోట్ల వంతెనని జీవోని క్యాన్సిల్ చేసినందుకు స్థానిక నాయకులకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. చేత కాని అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ కూటమి నాయకుడు ప్రతి ఒక్కడికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు త్వరలోనే, అతి త్వరలోనే రాబోయే స్థానిక సంస్థల్లో కానీ, ఆ తర్వాత రాబోయే సాధారణ ఎన్నికల్లో కానీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఏ స్థాయిలో దిగజారంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మౌలిక హక్కు నిరసన తెలియజేయడం. ఈరోజు నిరసన తెలియజేయడానికి కూడా ఒప్పుకోనటువంటి కూటమి ప్రభుత్వానికి, సిగ్గులేని నాయకులకి, సిగ్గులేని ప్రభుత్వానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి 2 మేజర్ అంశాలు, ఒకటి ఇచ్చాపురం మండలం నుంచి సోంపేట మండలం తీర ప్రాంత గ్రామాల్లో బీచ్ శాండ్ మైనింగ్ కోసం అని చెప్పేసి ఆయా గ్రామస్తులకు ఆందోళన కలిగించే విధంగా మైనింగ్ కోసం సర్వే చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఆయా ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా చేస్తున్న చర్యలకి నిరసనగా కూటమి ప్రభుత్వ నాయకులకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అదేవిధంగా సిలగాం దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ పైన హార్టికల్చర్కి సంబంధించిన భూముల్ని ఏపీఐఎస్సికి ట్రాన్స్ఫర్ కాకుండానే కొబ్బరికాయ కొట్టిన కూటమి నాయకులకి, సిగ్గులేని నాయకులకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ప్రతి రంగం, విద్య, వైద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఏ రంగం కూడా, ఆఖరికి ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పనితీరుకి విసిగిపోయినారు. ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి తమ ఓటు ద్వారా తీర్పు చెప్పడానికి రీసెంట్గా ఐబీ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్లో జరిగితే కూటమి ప్రభుత్వం ఓటమి దిశగా వెళ్తుందని చెప్పేసి నిఘా వర్గాలు కూడా
కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసిన సందర్భంగా ఆ దిగజారుడు రాజకీయాలకి, ఆ దిగజారుడు నాయకత్వం వహిస్తున్న నాయకులందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈరోజు మేము ఇక్కడ శాంతియుతంగా చేరి ఆ మేనిఫెస్టోని తగలబెడతామంటే కేసులు పెట్టడానికి రెడీగా ఉన్న పోలీసు వారు కూడా ఒకసారి ఆలోచించాలా. అయ్యా మేమేం ప్రజల ఆస్తులు తగలబెట్టడం లేదు, ఒకసారి ఆ మేనిఫెస్టో ఇవ్వండి. లేదు మేనిఫెస్టో జగన్ సూపర్ 6 టీడీపీ మేనిఫెస్టో. ఇందులో ఏం చెప్పారయ్యా, యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నెలకు 3,000 ఏది నిరుద్యోగ భృతి 12 మూలు 36 2 సంవత్సరాలు ఒక్కొక్క నిరుద్యోగుడికి 72,000 ఇవ్వాలి. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటుందో 15,000. కొంతమందికి 9,000 ఇచ్చారు, కొంతమందికి 10,000 ఇచ్చారు, కొంతమందికి 13,000 ఇచ్చారు. రమారమి 20 లక్షల పిల్లలకి ఇవ్వలేకపోయారు. ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000, 14,000 మొదటి సంవత్సరం ఎగ్గొట్టి మిగతా వాళ్ళకి ఇచ్చారు. అక్కడ కూడా రైతులకు కోత కోసారు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి ఇచ్చారో మీరు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఉండొచ్చు అంత అరాకొర, కానీ రేట్లు మాత్రం ఆల్మోస్ట్ డబుల్ చేశారు. ప్రతి మహిళకు నెలకు 1,500. 1,500 అంటే ఏంటి? 36,000 బాకీ పడిన ఈ కూటమి నాయకులకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇదే విధంగా చూస్తే 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పేసి 6 లక్షల మందిని రాష్ట్రంలో పెన్షన్ కట్ చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 అలాగే కానీ హామీల్ని పోలీసు వాళ్ళు ఒకవేళ అరెస్ట్ చేయాలనుకున్నా, కేసు పెట్టాలనుకున్నా శ్యామ్ ప్రసాద్ రెడ్డి సాడి ఆయన పేరు మీద కేసు పెట్టవచ్చు అని చెప్తూ ఒకసారి అగ్గిపెట్టేవాళ్ళు.